బ్యాలెన్స్ చేయడం, ఎమోషన్ పరిపక్వత చూపించడం, అంచనాల్ని పీక్స్కి తీసుకెళ్లడం ఇవన్నీ విశ్వంబర చుట్టూ ఇప్పుడు చోటు చేసుకుంటున్న విషయాలే. నీవు చెప్పిన విధంగా ఇది కేవలం ఒక సినిమా కాదు, మెగాస్టార్ తిరిగి ఫ్యాంటసీ అండ్ డివోషనల్ జోనర్లో అడుగు పెడుతున్న ఓ స్పెషల్ సెలబ్రేషన్ అనొచ్చు. రామా రామా పాట రిలీజ్ అయిందంటే మ్యూజికల్ ట్రీట్ ఖాయం. ఎంఎం కీరవాణి మ్యూజిక్తో పాటే ఓ ఆధ్యాత్మిక అనుభూతిగా మారడం అంటే మాటల్లో చెప్పలేని విషయం. శంకర్ మహాదేవన్ వాయిస్లో ఉన్న ఆ పవరే పాటను మరో లెవెల్కి తీసుకెళ్ళింది. ముఖ్యంగా చిరంజీవి గారి స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన చూపించే భక్తిభావం, తన అందించడంలో ఉండే నిబద్ధత అన్నీ కూడా పాటను విజువల్గా కూడా స్ఫూర్తిదాయకంగా మార్చేశాయి. చిరు సింపుల్ స్టెప్లు వేసినా అవి చరిత్రలో నిలిచిపోయేలా ఉంటాయి. ఇదే పాటలో కూడా అది పక్కా కనిపించింది. అతడి నిటారైన అభినయం, సున్నితమైన ఎమోషనల్ కనెక్ట్ కలిగి ఉండే స్టెప్లు అన్నీ కలిపి ఆ విజువల్ స్పెటికల్ అనిపించేలా చేశాయి. దర్శకుడు వశిష్ఠ మెగా మాస్ బియాండ్ యూనివర్స్ అనే కాన్సెప్ట్ తీసుకొని వస్తున్నాడంటే ఇది కేవలం ఓ పౌరాణిక ఫ్యాంటసీ కథ కాదేమో, ఇందులో చాలా డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయేమో అన్న ఉత్కంఠను పెంచుతోంది. యూవీ క్రియేషన్స్ నిర్మాణ విలువలు కూడా మరో లెవెల్కి వెళ్ళిపోయాయి అన్నది గ్లిమ్స్లోనే తెలిసిపోయింది. ఇంత హైప్, ఇంత ఎమోషనల్ కనెక్ట్ ఉన్నప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగరాసే ఛాన్స్ పక్కా. ఇంకా విడుదల కాకముందే ఈ రేంజ్ రెస్పాన్స్ అంటే సినిమా రిలీజ్ రోజు మెగా ఫ్యాన్స్కి పండగే.